ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డు ఓల్డ్ బైపాస్ రత్న టౌన్ ఎదురు ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ 3వ బ్రాంచ్ని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. నమస్తే గణపతయే ఓం ప్రత్యక్షాతారం అవధాతారం ఈ కార్యక్రమంలో ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటే ఒంగోలులోని ప్రైవేట్ లిమిటెడ్ సంప్రదించవలసిందిగా తెలియజేశారు. ఇటువంటి బ్రాంచీలు ఎక్కువగా హైదరాబాదు, చెన్నై, బాంబే, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉండేవి అయితే ఒంగోలులో ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. విదేశాలకు వెళ్లి ఉన్నతమైన చదువుకుని మరల ఇండియాకు వచ్చి నూతనమైన టెక్నాలజీ ఉపయోగించి దేశం అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. సీఈఓ వి ప్రసాద్ మాట్లాడుతూ ఫస్ట్ బ్రాంచి మాచర్ల హైదరాబాదు, 3వ బ్రాంచ్ ఒంగోలులో ప్రారంభించడం సంతోషదాయకమని, ప్రతి ఒక్క స్టూడెంట్ని మేమే దగ్గరుండి విదేశీ విద్యకు పంపించడం, తిరిగి వచ్చేంతవరకు పూర్తి బాధ్యత వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 5 డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాద్, 35వ డివిజన్ కార్పొరేటర్ శాండిల్య, 13వ డివిజన్ కార్పొరేటర్ కొప్పెర్ల కమల, ఎన్డి సంతోష్ నాయక్, జనరల్ మేనేజర్ సాయినాయక్ తదితరులు పాల్గొన్నారు.